హలో అందరికీ. ఈరోజైతే మనం పప్పు చేసేసుకుందాము. పప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ వాష్ చేసి 2-3 టైమ్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దాంట్లోకి టమాటో, వెల్లుల్లి, ఎర్రగడ్డ, తర్వాత పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, ఇంకా ధనియాల పొడి, కొంచెం కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత మెంతులు ఒక 4-5 సీడ్స్ వేసుకోండి, లేదంటే ఒక 10 వరకు వేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ వేసేసి లిడ్ క్లోజ్ చేసుకొని, ఒక గ్లాస్ పప్పు అయితే 3 గ్లాసులు వాటర్ వేసుకోండి. తర్వాత ఉడికిచ్చేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు. అందులోకి నేను వంకాయ కూడా వేసాను. వంకాయ వేసి చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇంకా చింతపండు కూడా వేసుకోవాలి. తర్వాత పోపు పెట్టేసుకోవడమే. ఒకవేళ వాటర్ పక్కకు తీసి దాని తర్వాత మ్యాష్ చేసుకోవాలి, బాగా మ్యాష్ అవుతుంది. పోపుకి మనం సాసవులు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కరివేపాకు. నా దగ్గర కరివేపాకు లేదు, అయిపోయింది, అందుకు వేయలేదు. దాని తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత ఇంగువ వేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలి ఇంగువ ఎప్పుడు కూడా. ఎక్కువ ఉడికినియకూడదు ఇంగువని. సిమ్లో పెట్టేసి దాంట్లో వేసుకోవాలి ఇంగువ. దాని తర్వాత పప్పు వేసేసుకోవడమే, పోపు అయిపోతుంది. రెసిపీ కావాలంటే డీటెయిల్గా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.